నాకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, 116వ కీర్తన మొదటి నుంచి మనం గమనించినట్లయితే కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు, దేవునిపై తనకున్నటువంటి ప్రేమ ఎలాంటిదో కీర్తనాకారుడు ఈ లేఖనము ద్వారా తెలియజేస్తున్నాడు. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. దేవుడు మన మొరను ఆలకించిన ఉన్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా వారి మొరను ఆలకిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, అలాగే ఆయన నాకు సెవియొగ్గెను కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును. ఆయన మనం మొరపెట్టాలని ఆశ కలిగినప్పుడు నా కుమారుడు లేక నా కుమార్తె మొరపెట్టడానికి ఇష్టపడతా ఉంది, మొరపెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడని ఆయన ఎప్పుడైతే మన పట్ల ఆయన జాలి చూపిస్తాడో వీళ్ళరా ఖచ్చితంగా ఆయన మన మొరను ఆలకించునై ఉన్నాడు. అలాగే మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టుతుని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు, యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను. మనం ఎన్ని బాధలలో, ఎన్ని ఇబ్బందులలో, ఎన్ని శోధనలలో కృంగి ఉన్నామో ఆ కృంగిన ప్రతి సమస్య నుండి మనలను విడిపించగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలాగే 7వ వచనంలో అంటున్నాడు, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము స్థిరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఎస్, ఆయన బిడ్డలంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మరణ వేదనలు మనలను వెంటాడినప్పటికీ, కన్నీళ్లు మనం విడుస్తున్నప్పటికీ మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఇదిగో నీ పాదములను, నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. కన్నులను దేవుడు కాపాడే దేవుడు, మన యొక్క పాదములను దేవుడు సంరక్షించుతాడు. ఈ లోకంలో మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మన వైపు చూస్తున్న దేవుడు, మరి మనం ఆయన వైపు చూస్తున్నామా? ఆయనకు మొరపెట్టే మనసు కలిగి ఉన్నామా? మన ఆలోచన విధానాలను కాదు కానీ దేవుని చిత్తాన్ని ఈ లోకంలో మనం అనుసరించే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రేమైనటువంటి దేవాతి దేవుడు దావీదు పట్ల ప్రేమ చూపించాడు. అలాగే దావీదు గారు కూడా దేవుని పట్ల ప్రేమ చూపించారు. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో విరుకులు, ఎన్నో ఇబ్బందులు, వాటన్నిటిలో కూడా తొందరపడకుండా జీవము కలిగిన దేవునికి మహిమార్థంగా జీవించాడు. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవాతి దేవుడు ఒకానొక సమయం వచ్చినప్పుడు దావీదును గుర్తించాడు. అద్భుతంగా దేవుడు తన విశ్వాసానికి తగినటువంటి, తన పరీక్షకు తగినటువంటి విజయాన్ని ఎప్పుడైతే దావీదు పొంది ఉన్నాడో దావీదును దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఈరోజు మనము కూడా దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో మొరపెట్టేవారిగా ఉండాలి. దేవుడిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదములకు అర్హులుగా ఉండాలి. దేవుడి సిద్ధపరిచిన రాజ్యానికి వారసులుగా లోకంలో మనం సిద్ధంగా ఉండాలని పరిశుద్ధుడైన దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. మరి మన అనుభవాలు ఎలా ఉన్నాయి? దేవుని ప్రేమించే విధానాలు ఎలా ఉన్నాయి? దేవుని సన్నిధిలో మొరపెట్టే విధానాలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకోవాలని పరిశుద్ధుడైన దేవాతి దేవుడు ఆయన వాక్యం ద్వారా మనకి సంగతులన్నీ కూడా తెలియజేస్తున్నారు. దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా పరిశీలన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ముందు కొనసాగాలి.